హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ బాగలేకపోయినా బాగుండడానికి ట్రై చేయండి. సో ఇవాళనైతే నేను వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, మాంచెస్టర్ ఎయిర్పోర్ట్. సో మీకు ఒకసారి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. లిటరలీ హైదరాబాద్కి ఒక 2 times 3 times డబుల్ ఉంటుంది. అండ్ మనకు చిన్నప్పటి నుంచి అయితే తెలిసిన ఒకే ఎయిర్పోర్ట్ మన సైడ్ ఉన్నది, ఒక శంషాబాద్లో ఉన్న ఆర్జీఐ ఎయిర్పోర్ట్. సో నాకైతే సెకండ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి సీదా ఒకటైతే ఖతార్ ఎయిర్పోర్ట్ అయితే ఇంకొకటి మాంచెస్టర్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు నేనైతే ఖతార్ చూపించలేను, కానీ ప్రస్తుతానికైతే మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ నాకు దగ్గర ఉంది. సో అదొక చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, ఎదురుగా ఇప్పుడు మనకి కనిపించే బస్ అయితే వచ్చేసి ఎయిర్పోర్ట్ బస్ అనమాట. 43 అని డైరెక్ట్ సర్వీసెస్ ఉంటాయి. ఎవ్రీ 15 minutes 30 minutesకి ఒక బస్సు ఉంటుంది. సో అలా 24/7 బస్సెస్ రన్ అవుతూనే ఉంటాయి ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు మనం ఆ బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. సో వన్స్ ఆ బస్ ఎక్కి వెళ్ళడమే. సో ఇదే సర్వీస్ మన ఇండియాలో నాకు తెలిసి తార్నాక నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక బస్సెస్ ఉన్నాయి. ఆ బస్సెస్కి మళ్ళీ వాడు వేసే ఛార్జ్ పర్ పర్సన్ వచ్చేసి 500 ఏమో ఎంతనో ఉంటుంది. సో ఓకే, బస్ అయితే వచ్చేసింది, మనం ఇప్పుడు ఎక్కేసి వెళ్దాం. చూడండి, మీకు బస్సులో ఎప్పుడైనా నేను కింద నుంచే చూపించాను కదా, ఒకసారి ఇదైతే చూడండి, టాప్ వ్యూ అనమాట. ఇంకా చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేసేది బస్సులో పైన సీట్సే, ఎందుకంటే మొత్తం సిటీ అంతా చూడొచ్చు అనమాట, మంచిగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, మీకు ఇంపార్టెంట్ ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో, ఈ రోడ్స్ మీద వచ్చేసి గమనించండి ఒకసారి, లైన్స్ ఉన్నాయి కదా, ఎంత పర్టికులర్గా వాళ్ళు ఆ లైన్స్ని వేశారో చూడండి ఒకసారి మీరే. ఆ సైకిల్ వే కానీ అంటే వీళ్ళు ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు ఏ లైన్లో ఏ వెహికల్స్ వెళ్ళాలి అని అనేది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ అక్కడ బస్ స్టాప్ ఒక 500 meters ఉంది అని అనుకోండి. ఆ 500 meters వరకు ఆ బస్ లేన్లో ఓన్లీ బస్సెస్ మాత్రమే వెళ్ళాలి. ఆ బస్ లేన్లో సైకిల్స్ కానీ కార్స్ కానీ ఏవి అలౌడ్ ఉండదు అనమాట. ఒకవేళ అలా అలౌడ్ ఉంటే అంటే లైక్ ఒకవేళ ఆ బస్ కార్ కానీ ఏదైనా దాంట్లో వచ్చిందనుకోండి ఆ వేలో, వాళ్ళకి మ్యాక్స్ ఎంతనో ఫైన్ ఉంటుంది అనమాట. సో ఆ బస్ లేన్లో ఓన్లీ బస్సెస్ మాత్రమే వెళ్ళాలి. అండ్ సైకిల్స్ లేన్లు ఉంటాయి, సైకిల్ లేన్స్లో సైకిల్సే వెళ్ళాలి. ఇక్కడ చిన్నగా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి చిన్న వే ఉంది కదా, అది వచ్చేసి అయితే సైకిల్ వే అనమాట. అండ్ బస్ లేన్ వచ్చేసి ఒక బస్ లేన్ ఉంటుంది. కార్ లేన్స్ వచ్చేసి కార్ లేన్ సపరేట్ ఉంటాయి అనమాట. అయితే చూడండి, హోటల్ 346 ఇవన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఇండియాలో హోటల్స్ ఎలా ఉంటాయి లైక్ నార్మల్గా సేమ్ టు సేమ్ అవే. చూడండి, ఒక అమ్మాయి నేను ఎక్కడైతే స్టార్ట్ అయినో అక్కడి నుంచి స్టార్ట్ చేసింది తను జాగింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 11 అవుతుంది. తను చూడండి ఎలా చేస్తుందో. మన ఇంటి దగ్గర అయితే ఒక 7 అయినా కూడా అది తెల్లారదనమాట, ఎందుకంటే నైట్ అంతా చాలా కష్టపడిపోయి మార్నింగ్ రిలాక్స్ అవుతారనమాట. అంటే వాళ్ళు పడుకునే టైమింగ్ వచ్చేసి అరౌండ్ ఇంటి దగ్గర అంటే మన ఇంటి దగ్గర 3 లేదా 2 నుంచి మ్యాక్స్ 4 వరకు ఆ టైంలో నిద్రపోవడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉండి ఆల్రెడీ ఫారెన్లో బతుకుతున్నా అనే మెంటాలిటీలో ఉంటారనమాట. సో వాళ్ళకి తెల్లారేది వచ్చేసి వాళ్ళకి 12 o'clock 1 o'clockకి తెల్లారుతుంది అనమాట. సో అంతే. అండ్ చూడండి, అందుకే ఇక్కడ అరౌండ్ 70-80 years అంటే ఏజ్లో 70-80 years అయినా
వాళ్ళు చాలా యంగ్ ఉంటారు. అండ్ దట్టు వాళ్ళు మార్నింగ్ రొటీన్ అనేది డిఫరెంట్. అండ్ వాళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ స్లీప్ సైకిల్, వాళ్ళ ఎనర్జీ కానీ, వాళ్ళ ఫుడ్ తీసుకోవడం కానీ అంతా డిఫరెంట్ ఉంటుంది. సో ఎంత ఇక్కడ వాళ్ళు తాగుతారు, తాగాలనేది కాదు, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ హెల్త్ గురించి కూడా వాళ్ళన్నీ సేఫ్టీ మెజర్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ అన్నీ ఫాలో అవుతారన్నమాట. సో మ్యాక్స్ వాళ్ళు 70 కానీ 80+ అయినా సరే చాలా యంగ్ అనిపిస్తారు. సో మెయిన్ ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఆ కింద రోడ్ మీద ఉన్న రోడ్ మార్కింగ్స్ అన్నీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సైకిల్కి వచ్చేసి సైకిల్ మార్కింగ్స్ ఉంటాయి. ప్రతి వెహికల్ ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలి అన్నీ రోడ్ మీదనే మార్కింగ్స్ ఉంటాయి అన్నమాట. అబ్జర్వ్ చేయండి. అందుకే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి కావు. అండ్ దట్టు ఒక పర్సన్ నడి రోడ్ మీద వాక్ చేస్తే వెహికల్ ఆపేస్తారు అక్కడనే. అండ్ ఒకవేళ హైవే అయితే వెహికల్ ఆగదు. హైవే అయితే అడ్డు మనిషి వస్తే హిట్ చేసేసి అంటే గుద్దేసి వెళ్ళిపోతారు అనమాట. అండ్ అదొక రూల్. ఆన్ ది రోడ్ వెహికల్స్ అయితే ఆగవు, అంటే హైవే మీద. చూడండి ఈ వ్యూ అయితే ఎంత బాగుందో. ఇక్కడ ఆ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్కి పక్కన మనకు నడవడానికి వాక్ వే పెట్టారు. అదైతే అసలు చాలా అమేజింగ్ అనమాట. చూడండి ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, బస్సు కొంచెం స్లో అయిపోయి ఆగిపోతుంది ఒకవేళ వాళ్ళు అక్కడనే ఉంటే. అండ్ చూడండి బస్ లైన్స్ కానీ ఎలా అయితే ఉన్నాయో, ఈ లైన్లో వెహికల్స్ అనేవి ఎంటర్ కావు. అంటే బస్ కాకుండా జస్ట్ ఓన్లీ బస్ అలా ఉంటుంది. ఇన్ కార్స్, సైకిల్స్ కానీ అలా ఉండదు అనమాట. ఒకసారి అయితే ఈ రోడ్ మార్కింగ్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇలాంటి రోడ్ మార్కింగ్స్ కానీ ఈ సేఫ్టీ మెజర్స్ కానీ మన సైడ్ కూడా రావాలి. ఎందుకంటే అలా వస్తేనే పీపుల్ అనేది వాళ్ళన్నిటినీ ఫాలో అవుతూ ఎలాంటి యాక్సిడెంట్స్ అనేవి కాకుండా ఉంటాయి. అండ్ మెయిన్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అండ్ చూస్తున్నారు కదా, సైకిల్ అయితే సైకిల్ వేలో వెళ్ళి అండ్ రోడ్ క్రాసింగ్కి అక్కడికి ఇంకొక సైకిల్ వేలో వెళ్తుంది. అలానే ఫాలో అవ్వాలన్నమాట. అండ్ పీపుల్ కూడా ఎలా పడితే అలా, ఇప్పుడు మన దగ్గర నడిచినట్టు ఇక్కడ ఎలా పడితే అలా నడి రోడ్డు మీద నువ్వు అంటే వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టారో అవి ఫాలో అవ్వకుండా నడి రోడ్డు మీద నుంచి ఎలా పడితే అలా వాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి, అవ్వవని కాదు. ఇదైతే ఎదురుగా బిల్డింగ్ వచ్చేసి అదే మాంచెస్టర్ కాలేజ్ అనమాట, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి. ఈ పీపుల్ చూడండి సిగ్నల్స్ని ఎలా ఫాలో అవుతున్నారో. వాళ్ళు ఇక్కడ సిటిజన్స్, చూడండి ఒకసారి మీరు. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు, ఎలా వెళ్తున్నారో చూడండి. అండ్ అక్కడ ట్రామ్ స్టేషన్ అనమాట, అక్కడ ఏదైతే ఉందో, అండ్ అక్కడ కూడా వాక్వే ఉంటుంది. సో ఇలా రూల్స్ అనేవి ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంటే ఇక్కడ యాక్సిడెంట్స్ అనేవి జరగవు. లేదు అనుకుంటా ఎక్కడ పడితే అక్కడ నడి రోడ్డు మీద క్రాస్ చేస్తే స్పీడ్ ఉన్న వెహికల్స్ ఎవ్వడు ఆపడు, అలాగే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అలా చూడండి, అక్కడ ఎంత ముసలి వాళ్ళైనా సరే వాక్వేలో నడుస్తూ సేఫ్టీగా వెళ్తున్నారు. అలానే వెళ్ళడం కరెక్ట్. అండ్ ఇలాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్ మార్కింగ్స్, ఇలాంటి సేఫ్టీ మెజర్స్ కానీ, ఫుట్ పాత్స్ కానీ, ఇలాంటివి మన సైడ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నా. అలా అయితేనే ఇప్పుడు వచ్చే జనరేషన్ అనేది చాలా సేఫ్టీ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా సేఫ్గా బతుకుతారు. లేదు అని అంటే ఇంకెప్పటికీ అది డెవలప్ అవ్వదు, ముందుకెళ్ళదు. చూడండి ఒకసారి, నేను ఈ ఫుల్ వీడియోలో చూపించడానికి కారణమే ఈ రోడ్ మార్కింగ్స్. ఆ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను మీకు, ఒకసారి అది కూడా చూడండి ఎంత బాగుంటుందో. అక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి చాలా. మన సైడ్ వచ్చే ఎయిర్పోర్ట్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తానో ఇదైతే వచ్చేసి ట్రామ్కి, అంటే రోడ్ మీద వెళ్ళే ట్రామ్స్ అన్నమాట. సో చూడండి ఒకసారి, ఆ ట్రామ్
ట్రామ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది అయితే వితిన్ షా బస్ స్టాప్ అనమాట. అది చూడండి, ఆ బస్ స్టాప్ ఆర్కిటెక్చర్ కానీ ఎలా ఉందో. అండ్ చూడండి, ఇక్కడ ఈ హౌసెస్ కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటాయి. కాలనీ కానీ ఇక్కడ అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి నాయిస్ అనేది లేకుండా అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం ఈ ఏరియానే కాదు, ఆల్మోస్ట్ మొత్తం ప్రతి ప్లేస్లో అలాగే ఉంటుంది. ఓకే, చూడండి, ఇంకా మీకు ఎదురుగా కనిపించే మొత్తం ఆ సామ్రాజ్యమే మన ఎయిర్పోర్ట్ అనమాట, మాంచెస్టర్ ఎయిర్పోర్ట్. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ అంటే రియల్గా మన ఐస్తో చూస్తే మొత్తం అదంతా అదొక సపరేట్ ప్రపంచంలాగా అనిపిస్తుంది అనమాట. ఆ లేన్లో నుంచి వస్తుంటే ఇక్కడి నుంచి తిరిగి అంటే అసలు దాని లుక్కే వేరు. ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి అలా మళ్ళా ఎయిర్పోర్ట్ మొత్తం ఇట్లా ఒక రౌండ్ వేపిస్తాడు వాడు, ఇట్లా తిరిగి. చూడండి ఒకసారి మీరు, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఏమేమో బిల్డ్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది టెర్మినల్ 2లోకి. రీసెంట్గా అది అంటే లైక్ చాలా రీసెంట్గానే ఓపెన్ అయ్యింది. నేను మీకు టెర్మినల్ 1, 2, 3 మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను నేను మీకు. ఇదైతే టెర్మినల్ 2 ఎంట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ అంటే యూరోపియన్ ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇవే వచ్చేసి టెర్మినల్ 1 ఇంకా టెర్మినల్ 3కి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేది ఎయిర్పోర్ట్లోనే మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాప్ అండ్ మెట్రో, అదే ట్రామ్స్, ఈ 3 అందులోనే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్స్వి. డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోనే వాడు బస్ స్టాప్, రైల్వే స్టేషన్ ఇవి చాలా మంచిగా పెట్టిండు. కంపేరింగ్ టు మన అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూసుకుంటే ఎన్నో కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎన్నో కిలోమీటర్ల దూరంలో బస్ స్టాప్ ఉంటుంది. ఇంకా నార్మల్ పీపుల్ అంటే కామన్ పీపుల్ రావడానికి వాడు ఒక ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు.
అండ్ దట్టు అక్కడ కార్లో వస్తే ఆగనివ్వడు. పైన వెల్కమ్ గ్రీటింగ్స్ అని ఇవ్వడానికి. ఇక్కడ చూడండి, మీకు ఒకసారి నేను అంతా చూపిస్తాను. అసలు ద మెయిన్ నాకు ఈ ఎయిర్పోర్ట్లో నచ్చింది అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్స్కి లింక్స్ అన్నీ ఎయిర్పోర్ట్లోనే పెట్టిండు వాడు. ఇక ఇది రైల్వే స్టేషన్ అనమాట. నేను ఒకసారి అది కూడా అంతా మీకు లోపల చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ మనం వెళ్ళేది బస్ స్టాప్కి, ఎయిర్పోర్ట్ బస్ స్టాప్. అంటే లైక్ అందులోనే ఉంటుంది బస్ స్టాప్. ఇదైతే వచ్చేసి బస్ స్టాప్ అనమాట. నేషనల్ ఎక్స్ప్రెస్ అన్నీ ఆగుతాయి ఇక్కడేనే. మిగతాదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది వచ్చేసి దగ్గర 15 minutes అయింది. నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను మీకు.